అందరికీ నమస్కారం. నిన్న ఒకతను పేటీఎం బ్యాచ్ డబ్బులు తీసుకుని ఒక 15 మందిని పోగు చేసుకుని నిన్న ముస్లిమ్స్ అని చెప్పి మేము ముస్లిమ్స్ అంతా అతనికి మైండ్ చెడిపోతుందంట. అతనికి 58 సంవత్సరాలంట. నీకు 58 సంవత్సరాలు కాదురా బాబు, నీకు 70 సంవత్సరాలు వచ్చినా నువ్వు మాట్లాడేది మొత్తం ఫేక్ మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు మనిషివే, ఫేక్ మనిషివి. మా మైండ్ చెడిపోతుంది, నాకు 58 సంవత్సరాలు వచ్చినాయి, బీజేపీతో తెలుగుదేశం జనసేన కలిసింది, ఓటు వేయొద్దని చెప్పి అంటున్నావు. నిజంగా నువ్వు పేరు నాని అనే అతని దగ్గర డబ్బులు తీసుకుని పెచ్చోడు వైపావు. నువ్వు 4% రిజర్వేషన్ ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి అని చెప్పి చెప్తున్నావు. 4% రిజర్వేషన్ ఇచ్చింది రాజశేఖర్ రెడ్డే, అది అందరికీ తెలుసు. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాడో అది అప్పుడే పోయింది. ఆ 4% రిజర్వేషన్ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తుంది. ఒకసారి దాని గురించి తెలుసుకో. ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే ఆయన పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా బీజేపీతోనే ఉన్నాడు, బీజేపీకి సపోర్ట్తోనే ఉన్నాడు, బీజేపీతోనే నడుస్తున్నాడు. ఆ విషయాన్ని మొన్న ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు అనే ఒక మంత్రి, అంబటి రాంబాబు అనే ఒక తైతిక్కల మంత్రి చెప్పేశాడు, మాకు 25 సీట్లు వస్తే మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వము, మేము పూర్తి మద్దతు ఈ 25 సీట్లు తీసుకెళ్ళి బీజేపీకే ఇస్తామని చెప్పి తెలియజేశాడు అంబటి రాంబాబు అనే అతను. ఇంకోటి ఏంటంటే, దుల్హన్ పథకం అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టింది. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పిల్లకు కూడా 50,000 కాడికి ప్రతి పిల్లకి అందజేశాడు. నువ్వేం చేసావు? దుల్హన్ పథకాన్ని నువ్వేం చేసావు? స్టార్టింగ్లోనే చేస్తా అని చెప్పి 4 సంవత్సరాలు దాన్ని పట్టించుకోవాలా నువ్వు. 4.5 సంవత్సరాల తర్వాత ఏం పెట్టావు? దానికి 10th క్లాస్ చదువుకోవాలి ముస్లిం పిల్ల అనేది పెట్టావు, లేకపోతే మగతం చదువుకోవాలని పెట్టావు. ముస్లిమ్స్లో ఎవరు కూడా 10th క్లాస్ పాస్ అవ్వకుండానే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అక్కడ ఒక ఫేక్ పని చేసావు. ఇంకోటి ఏంటంటే, నువ్వు చేసిన ఇంకో తప్పు ఏంటంటే, హజ్ యాత్ర విషయంలో ముస్లిమ్స్కి నువ్వు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. 2023లో మనిషికి 80,000 కాడికి పెంచావు. ఇదే మా ముస్లిమ్స్ మైనార్టీలు అందరూ కలిసి అమ్జద్ పాషా దగ్గరికి వెళ్ళి గట్టిగా మాట్లాడితే ఆ 80,000 రూపాయలు తీసేసావు. మళ్ళీ 2024లో ఏం చేసావు? మనిషికి 1,50,000 కాడికి దెబ్బేసి నువ్వు 3,000 మంది దగ్గర 45 కోట్ల రూపాయలు దెబ్బేసావు. నువ్వు 45,000 కోట్ల రూపాయలు దెబ్బేసావు నువ్వు. అది నువ్వు ముస్లిమ్స్కి చేసింది. ఏం చేసావు నువ్వు ముస్లిమ్స్కి? ఏ రోజు కూడా ముస్లిమ్స్కి నువ్వేం చేయలా, ఏ పథకాలు ఇవ్వలా, ఇవ్వలా. నువ్వు ముస్లిమ్స్ అనే వాళ్ళని దగా చేసావు. బీజేపీతో జతకట్టింది జగన్మోహన్ రెడ్డి. దయచేసి బాలశౌరి గారిని, కొల్లు రవీంద్ర గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ముస్లిమ్స్ అంతా వాళ్ళ వెనకాల ఉన్నారని చెప్పి అందరూ తెలియజేయాలి. అందరికీ నమస్కారం అండి. నిన్న ఒక అతను పెద్ద మైనార్టీ లీడర్ లాగా, ఒక మైనార్టీ సంస్థకు చెందినటువంటి వ్యక్తిలాగా అతను డ్రామా, అతను యాక్టింగు, అతను సినిమాలో వెళ్ళి సినిమా యాక్టర్ అలీలాగా యాక్టింగ్ చేసుకుంటే ఏమైనా డబ్బులైనా వచ్చాయి. ఇక్కడ 2-3 లక్షలు 4 లక్షలకు అమ్ముకుపోయి నువ్వు ఏ లాభం అయ్యావు? నువ్వు ఓ పెద్ద మనిషి, ఎందుకు ఇక్కడ నాటకాలు చేస్తున్నావు? నువ్వు ముస్లిమ్స్కి టార్గెట్ పెడతాం కోసమా? అసలు నువ్వు ఎవరైనా మాట్లాడతావు? నువ్వు నీకేం సంబంధం? నువ్వు మాట్లాడతావు ముస్లిమ్స్ గురించి? నువ్వు నువ్వేమైనా ముస్లిమ్స్లో ఒక పెద్ద బొహారీవా? నువ్వేమైనా డిసైడ్ చేసేవాడివా? ఒక మసీదు అధ్యక్షుడివా? ఒక జెండా కమిటీ అధ్యక్షుడివా? ఒక దేనికి నువ్వు సంబంధించినటువంటి వాడివి? నువ్వు ఒక నలుగురిని పక్కన కూర్చోబెట్టుకుని పిలిపి చేసి రాండయ్య టిఫిన్లు ఇచ్చేస్తామని డబ్బులు మొత్తం నువ్వు నొక్కేసి వాళ్ళని తీసుకొచ్చి ముస్లిం సోదరులందరినీ మోసం చేసి నానా నాటకాలు చేస్తున్నావా? నువ్వేం పెద్ద మనిషివాను? భజ్జన పడిపోతున్నాడంట. మామూలు యాక్టింగ్ చేయట్లేదు, మామూలు తజ్జన భజ్జన. నువ్వు ఎవరే తజ్జన భజ్జన పడతానికి? మైనార్టీల గురించి తజ్జన భజ్జన చేయాలంటే మేము చేయాలి. మేము నాయకులం, మేము తెలుగుదేశం పార్టీ నాయకులం. చంద్రబాబు నాయుడు గారు మా వెనకాల ఉన్నారు, ముస్లిమ్స్ వెనకాల ఉన్నారు. 2014లో ఎన్డీఏతో కలిసి ఉన్నప్పుడు
దుల్హన్ పథకం వచ్చింది, మైనార్టీ లోన్స్ ఇచ్చారు, మైనార్టీ సంక్షేమ పథకాలు చేశారు, హజ్ హౌస్ ఏర్పాటు చేశారు, మైనార్టీ మసీదులకు కానీ ఖబర్స్థాన్లకు కానీ ముస్లిమ్స్కి ఏమేమి కావాలో చేసినటువంటి ఘనత ఒక తెలుగుదేశం పార్టీ ఒక ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. నువ్వు అప్పుడు ఏం చేస్తున్నావు? మొన్న అక్కడ మన మసీద్ సెంటర్లో ఎన్ఆర్సీ సిఎస్సి గురించి వేసినప్పుడు నువ్వు ఏదో డ్రామాలు వేసావు, ఒక డ్రామా క్యాండిడేట్ లాగా. ఎప్పుడు నువ్వు మాట్లాడలేదే? అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఆమోదం చేయి, నా రాష్ట్రానికి సంబంధం ఎన్డీఏ ఎన్ఆర్సీ అని చెప్పలేదే? చెప్పించలేకపోయా? దమ్ము లేదా? సత్తా లేదా? నీకు మాట్లాడిస్తున్న నాయకులకు చెప్తున్నా, నీ వెనకాల ఉన్న వైఎస్ఆర్ నాయకులకు చెప్తున్నా, వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా వచ్చి మాతో తలపడండి. మేము చెప్తాం వాళ్ళు బండర్లో ఏం చేశారని, బందర్లో వాళ్ళని చేశారో మేము చేశారని. నీతో చెప్పిస్తారండి. నువ్వు అమ్ముకుపోయావు. నువ్వు నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. కానీ ఒక ముస్లిం సోదరుడిగా నీ చరిత్ర గురించి, నీ గురించి బయట చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నా. ఏం యాక్టింగ్ చేస్తున్నావయ్యా? అందరంట కూర్చున్నారంట, నిర్ణయిస్తే నువ్వెవరయ్యా? నువ్వు ముస్లిం సోదరులు అందరూ ఏకకంఠంతో చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి మేము ఓట్లేస్తాం. పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఇచ్చారు. మేమందరూ పవన్ కళ్యాణ్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాం. గ్లాస్ గుర్తుకి ఓట్లేస్తాం, సైకిల్ గుర్తుకి ఓట్లేస్తాం, అధిక మెజార్టీతో గెలిపిస్తాం. మేము ముస్లిం సోదరులందరూ ఈ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంతో మేము ఉన్నామని అంటున్నారు. నువ్వెవరా మాట్లాడటానికి? నువ్వు అన్నపూర్ణ క్యాంటీన్లో దిగి టీ తాగి టిఫిన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టేసి అయిపోతా? ఒక బేవర్సిగా నీకు ఒక కూర్చుంటానికి వాడు ఎవడో ఇచ్చేస్తే రూమ్లో కూర్చుని మాట్లాడేస్తాను అయిపోతా? నీకు ఏసీ వేసుకుని రూమ్లో వేసుకుని టిఫిన్లు వేస్తే నువ్వు మాట్లాడేస్తావు. అసలు నువ్వు ఎవరైనా ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త వెనకాల నాయకులుండి నీతో నాటకాలు, నీతో డ్రామాలు చేపిస్తున్నారు. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకి మాట్లాడడం, వాళ్ళకి సమాధానం వస్తారు. అసలు నీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలకి మబ్బు పెడుతున్నావు కాబట్టి, ప్రజలకు తప్పుదారి పట్టిస్తున్నావు కాబట్టి మనం మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఖబర్దార్ ఏమనుకుంటావు? ఈసారి కనుక నువ్వు ముస్లిం గురించి మాట్లాడితే బాగుండదు. ఎంత దూరానికైనా మేమందరం సిద్ధంగా ఉన్నాం. ముస్లిమ్స్కి టార్గెట్ పెట్టమాక, ముస్లిమ్స్కి బయట లాగమాక. ముస్లిమ్స్ అందరూ రేపు రాబోయేటువంటి కాలంలో సైకిల్ గుర్తుకి, గ్లాస్ గుర్తుకి ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తాం. కొల్లూరు రవీంద్ర గారి నంబర్ 2వ నంబరు, బాలసూరి గారి నంబరు 6వ నంబరు, అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జన్మభూమి. Please subscribe to Chanakya channel.